ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోలు నగరంలోని 33వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి దామతుల జనార్దన్ విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ ఈ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తనను ఎంపీ అభ్యర్థిని మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, బీజేపీ నాయకులు యోగయ్య యాదవ్ తో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. జనగణ మంగళ గాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది. విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ నేతనువై పిలిచావు, గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, ఓలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది, ఆవేదన ఉండదండి. ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై, రాష్ట్రము నేలగరావా రావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. నమస్కారాలు. ఈరోజు 33వ డివిజన్లో ఇంటింటికి ప్రచారం చేపడుతూ ఉన్నాం. పొద్దున తిరిగాము, ఇప్పుడు తిరుగుతూ ఉన్నాం. ఈ డివిజన్కి వచ్చే లోపలికి దగ్గర దగ్గర 3 కోట్ల రూపాయలు ఈ డివిజన్లో రోడ్స్కి, డ్రైన్స్కి, కొన్ని కార్యక్రమాలకు అన్నిటికీ కూడా ఖర్చు పెట్టాం. దానికి పాంప్లెట్ కూడా మనం ఏమైతే చేసామో అవన్నీ కూడా పాంప్లెట్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మా పథకాలు కూడా అవి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియపరుస్తున్నాం. అందరూ కూడా ఒక మంచి స్పందనలో ఉన్నారు. మేము నిలబడిన రోడ్డే 93 లక్షలకి ఆ రోజు పెట్టి రోడ్డు వేసాం. ఒక పక్క డ్రైన్ కట్టాం. ఈరోజు ఇటు పక్క డ్రైన్ కట్టడానికి కూడా వీళ్ళ కాల. ఈ డ్రైన్ కూడా ఎన్నోసార్లు వీళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే కూడా ఈ 5 ఏళ్ళు పట్టించుకోలేదు. ఈరోజు వాళ్ళే చెప్తా ఉన్నారు, ఆ రోజు మీరు 95 లక్షలు పెట్టేసి చేశారు, ఈరోజు కాలువ కూడా మాకు చేయలేకపోయారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇలాంటి అన్ని డివిజన్స్లో సమస్యలు ఉన్నాయి. సమస్యల్లో ఈరోజు 5 సంవత్సరాలు ఈరోజు ఎంజాయ్ చేసి ఈరోజు లాస్ట్లో వచ్చేసి
అవినీతి డబ్బుతోటి డబ్బు రాజకీయాలు అని చెప్పి చూస్తున్నారు. ఈరోజు ప్రజలు కూడా పూర్తిగా అర్థమైంది. ఈ డబ్బా అదేవిధంగా నిజాయితీ అభివృద్ధి అనేది రెండింటి మీద ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. మేము ఉండేటప్పుడు చిత్తశుద్ధితోటి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ఒంగోలులో చేసాం. కాబట్టి ఈరోజు ధైర్యంగా మేము కూడా ఇంటింటికి పోయేసి మేము చేసిన కార్యక్రమాలు కానీ మా కేడర్ కానీ అందరూ కూడా ఒక ధైర్యంగా మేము తిరగటం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితులు ప్రజల్ని భయప్రాంతుల్ని, వ్యాపారస్తులను భయప్రాంతుల్ని, కాలేజెస్ని బెదిరియటం, హాస్పిటల్ డాక్టర్ని బెదిరియటం, లాస్ట్కి లాయర్ని బెదిరియటం, వాళ్ళ ఇష్టారాజ్యంగా ఇంతమందిని బెదరగొట్టేసి ఈరోజు ఒక గుండా పరిపాలనలో ఈరోజు రాష్ట్రం అంతా ఉంది. ఈ పరిస్థితి పోవాలి. ఈ పరిస్థితి కూడా మళ్ళా మంచి రోజులు రావాలి, ఒక మంచి సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలని చెప్పి కూడా ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో ఉండే విశ్వాసం బట్టి ఈసారి తప్పకుండా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏ అయితే పెండింగ్లు ఉన్నాయో మాకు ఇక్కడ చేయాల్సిన ప్రతిరోజు తాగునీరు కానీ, టిట్కో హౌసెస్ కానీ, లేకపోతే మళ్ళీ ఇంకెక్కడెక్కడ మిగిలిన పనులు డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ ఇవన్నీ కూడా, దాంతోపాటు ఇవన్నీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. తప్పకుండా ఒంగోలు ఈసారి మళ్ళీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో రూపురేఖలు మార్చి అదేవిధంగా ప్రజలకి అన్ని విధాలుగా ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం.